జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, అన్న బాలనరసింహ గారి నాయకత్వం, అన్న బాలనరసింహ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక ఫోన్ జై కేసీఆర్, జై కేసీఆర్, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లారాజేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై చేర్యాల, జై చేర్యాల, జై పల్లా, జై పల్లా, జై జై పల్లా, జై జై పల్లా, మల్లగారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లగారి నాయకత్వం వర్ధిల్లాలి. జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేర్యాల పట్టణ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కుట్రతోటి మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ, మద్యము ఏరులై పారించినప్పటికీ, డబ్బులు పంచి ప్రజలను ప్రలోభపెట్టినప్పటికీ మా గౌరవ ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి గారి మంచితనము, ఆయన చేసిన ప్రజాసేవ, ఆయన చేసిన ఆరోగ్య రీత్యా ప్రజలకు చేసిన సేవలు, విద్యాపరంగా చేసిన సేవలు, ప్రజల్లో మన్ననలు పొందినందున ఈరోజు చేర్యాల మున్సిపాలిటీ మొత్తము ప్రజలందరూ మా వెనుక ఉండి మా కౌన్సిలర్లను, మెజార్టీ కౌన్సిలర్లను 7గురిని గెలిపించి ఈరోజు చేర్యాల మున్సిపాలిటీ పీఠాన్ని మా కైవసం చేసే భాగ్యాన్ని కలిగించిన చేర్యాల పట్టణ ప్రజలకు మరియు దీనికి సహకరించిన చేర్యాల పట్టణ కార్యకర్తలకు, నాయకులకు మరియు 4 మండలాల అధ్యక్షులకు మరియు మా పార్టీకి తరపు నుంచి ఈ చేర్యాల టౌన్కు ఇన్ఛార్జ్లో వచ్చిన ముఖ్య నాయకులందరికీ ఈ సందర్భంగా వారు చేసిన కృషి వల్లనే ఈరోజు మేము ఈ మున్సిపల్లో మేము టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకరించిన మా మిత్రపక్షమైన సిపిఎం పార్టీ నాయకత్వానికి మరియు జిల్లా అధ్యక్షులైన మల్లారెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చేర్యాల పట్టణ ప్రజలు మా వెన్నంటూ ఉండి గత 5 సంవత్సరాల క్రితం కూడా మా బీఆర్ఎస్ పార్టీకే పట్టణం కట్టిండ్రు. మా అభివృద్ధిని చూసి వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ వల్లనే ఈ చేర్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి మాకు మరియు తిరిగి మరొకసారి ఈ చేర్యాల పట్టణాన్ని మాకు మున్సిపాలిటీకి మా చైర్మన్ పదవికి వాళ్ళు ఈరోజు మాకు అవకాశం కల్పించారు. పట్టణాభివృద్ధి కోసము మా నూతన కార్యవర్గము అన్ని విధాల గతంలో చేసిన అభివృద్ధి కన్నా ఎక్కువ చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రజల్లో మన్ననలు పొంది ఈరోజే కాకుండా భవిష్యత్తులో కూడా మేము చేర్యాల పట్టణ ప్రజల మన్ననలు పొంది చేర్యాల పట్టణ అభివృద్ధికి మా పాలకవర్గం పనిచేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చిన మా పార్టీని ఈరోజు మున్సిపాలిటీ పీఠం మీద కూర్చున్నబెట్టుకున్నందుకు చేర్యాల పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చేర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిజాయితీ వైపు ప్రజల పక్షం, ఎవరైతే ప్రజల పక్షం ఉంటారో వారిని గెలిపించాలని వారి మనసులలో నాటుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం చేకూర్చిన పట్టణ ప్రజలకు ముందుగా తెలియజేస్తున్నా. అన్ని వార్డులలో ఓడిపోయిన వార్డులలో కూడా మాకు స్థానాలు ఓటు వేసిండ్రు. ఓటు వేసిన ప్రజలందరూ కూడా ఎవరికన్నా చేర్యాల పట్టణం అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు గెలుపడం సహజం, ఓడిపోయినంత మాత్రాన
మేము 5 ఓడిపోవచ్చు, 5 ఓడిపోయినా 5 వార్డుల ప్రజలు కూడా మమ్మల్ని అక్కడ చేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజం ఏందో తెలుసు, నిజాయితీ ఏందో తెలుసు, కష్టపడేదో తెలుసు. కాబట్టి అందరు కూడా ఒక 7 వార్డులకు కాకుండా మిగతా 12 వార్డుల పట్టణ పేరంతా కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం. జై శాసనసభ్యులు నిజంగా ఈరోజు మేము గెలిచినామంటే దాని వెనుక మమ్మల్ని అందరూ ప్రోత్సహించడం కాకుండా పల్లా రాజేశ్వర రెడ్డి గారి కృషి, పట్టుదల, పని విధానం ఇవన్నిటికీ చేరా పట్టణ ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి వారి ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో నేను ప్రజల వెంబడే ఉంటా, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా అని చెప్పిండు. ఆ చెప్పిన ప్రకారం ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి వస్తుండు. అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్య సేవలు అందరూ తెలిసిందే. నీలిమ హాస్పిటల్ ఇలా జనగామ కేంద్రానికి ఒక వాళ్ళ సొంత హాస్పిటల్ లాగా అయిపోయింది. ప్రతిరోజు ప్రతి దినం ఇక్కడ నుంచి పేషెంట్లుగా నీలిమ హాస్పిటల్కి వెళ్ళడం, సేవలు అందించుకోవడం, చాలామంది లక్షల ఖర్చు పెట్టిన ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం. నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా తరఫున పట్టణ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా విద్యారంగంలో ప్రజలకు అవసరం విద్య, వైద్యం చేస్తుండ్రు. అట్ ది సేమ్ టైం విద్యలు కూడా ఏమాత్రం వెనుకపోకుండా ఎవరికి అందుబాటులో ప్రతి క్యాండిడేట్ ఒక ఆధార్ కార్డు తీసుకెళ్తే నా చేయాల లేదు నా ఈ ఊరు ఆ ఊరు అంటే జనగామ కాన్స్టిట్యున్సీలోని మొత్తం గ్రామాలకు ప్రజలు ఎవరికి పోయినా వారికి సింపుల్గా ఏ పైరే లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా, ఏ నాయకులు లేకుండా 10%, 20%, 15% ఎంత వీలైతే అంత రాయితీ ఇచ్చుకుంటూ విద్యను అభివృద్ధి చేసే క్రమంలో వారు నిజంగా మా పట్టణానికి, మా గ్రామానికి, మా జనగామకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. వారి సేవలు ఇలాగే కొనసాగాలని వారికి మేము ఎల్లవేళ్ళ వారికి రుణపడి ఉంటాం. వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము వారికి బాసరా ఉంటామని తెలియజేస్తున్నాం. జై నాయకత్వం, జై పల్లా, జై పల్లా, జై పల్లా, జై పల్లా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్ పార్టీ చేర్యాల మున్సిపాలిటీ 7 సీట్లు గెలుచుకొని విజయం సాధించినందుకు ఆ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేశాం. ఈ కలిసి పోటీ దానిలో 7 సీట్లు విజయం సాధించారు. అట్లనే చేర్యాల పట్టణ ప్రజలందరూ కూడా వారికి పట్టం కట్టారు. రాబోయే కాలంలో ఈ ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా అమలు చేసేటువంటి దిశగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉంటారని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే మన ఎమ్మెల్యే గారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వాళ్ళు ఏదైతే ఎంతైతే పట్టుదలతోటి పనిచేశారో ఆ పట్టుదలకు ఇవాళ పట్టం కట్టినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. జనగామలో కట్టారు, ఇక్కడ కూడా చేర్యాల మున్సిపాలిటీలో కూడా ఎమ్మెల్యే నాయకత్వం పట్ల, ఆయన పని విధానం పట్ల అందరూ కూడా ప్రజలు మద్దతు తెలిపినందుకు మేము కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ గెలిచినటువంటి 7 అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.